బేగంపేట కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ పరామర్శిస్తారు. అల్లు అర్జున్ వస్తే ముందే చెప్పాలని రామ్ గోపాల్పేట పిఎస్ పోలీసులు ఇప్పటికే నోటీసులు అందజేశారు. బెయిల్పై బయట ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని సూచించారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కు వెళ్లనున్నారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తుతం మరికొద్ది సేపట్లో హీరో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి రాబోతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాఘాటంలో ఇప్పటికే 35 రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజను మరికొద్ది సేపట్లో పరామర్శించున్నారు. కొంతమంది సినీ పెద్దలు కూడా ఇప్పటికే కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దిల్ రాజు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దిల్ రాజు లోపలికి వెళ్తున్నారు, ఇప్పుడే చేరుకున్నారు. మరికొంతమంది సినీ పెద్దలు కూడా కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. 35 రోజులుగా మనం చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాఘాట ఘటన అనంతరం అనేక వివాదాలు విమర్శలు ఎదుర్కొన్నటువంటి సినీ పెద్దలు కూడా ఇటు అల్లు అర్జున్ కుటుంబం కూడా ఎట్టకేలకు స్పందించింది. శ్రీతేజ కుటుంబాన్ని ఖచ్చితంగా తాము ఆదుకుంటాం, శ్రీతేజ కుటుంబానికి అండగా ఉంటాం, శ్రీతేజ వైద్యానికి సంబంధించినటువంటి ఎంత ఖర్చైనా కూడా తామే భరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో షరతులతో కూడిన 4 వారాల బెయిల్ ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఇప్పటి వరకు శ్రీతేజను కలవలేదు. సో ఎట్టకేలకు పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన అనంతరం కొన్ని నిబంధనలు షరతులు ఉన్న నేపథ్యంలో పోలీసుల అనుమతి తీసుకొని ఇప్పటికే రామ్ గోపాల్పేట నార్త్ జోన్ పోలీసులు కూడా అల్లు అర్జున్కు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఒకవేళ శ్రీతేజను కిమ్స్ ఆసుపత్రిను మీరు సందర్శిస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయాలి, దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాటు కూడా మేము చేస్తామని చెప్పి ఇటు రామ్ గోపాల్పేట పోలీసులు చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో ఒక హడావిడైతే మనకు కనిపిస్తుంది. సెక్యూరిటీ ఓకేనా. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కూడా బయలుదేరినట్లుగా కూడా తెలుస్తుంది. తన నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఎందుకంటే ఇప్పటికే సినీ పెద్దలు దిల్ రాజు మరికొంతమంది కూడా ఇప్పటికే చేరుకున్నారు కిమ్స్ ఆసుపత్రికి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం పోలీసులు భద్రతా చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీతేజ కుటుంబానికి తన యొక్క మద్దతును తెలిపి శ్రీతేజను పరామర్శించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అభిమానులు నెటిజన్లు కాదు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు అల్లు అర్జున్కి పుష్ప 2 సక్సెస్ మీట్లు చేసుకుంటున్నాడు, సంబరాలు చేసుకుంటున్నారు. ఒక అభిమాని కుటుంబం తల్లిని కోల్పోయి ఒక బాబు శ్రీతేజ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఇంకా అల్లు అర్జున్ స్పందించకపోవడం, ఇంతవరకు తనను పరామర్శించకపోవడం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ శ్రీతేజ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నా కూడా 35 రోజులుగా శ్రీతేజ ఆరోగ్యం అనేది ఇంకా మెరుగుపడలేదు. ఇంకా విషమంగానే శ్రీతేజ ఆరోగ్యం ఉంది. ఇప్పటికే డాక్టర్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు పలుమార్లు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. శ్రీతేజ ఆరోగ్యం అనేది ఇంకా అంటే నరుకు సంబంధించిన సిస్టమ్ అనేది ఇంకా మెరుగుపడలేదు, ఇంకా అదే విధంగా ఉంది. మధ్యలో జ్వరం వస్తుంది. ఇంకా ఇతర ఆర్గానిక్ సంబంధించిన విషయంలో కూడా శ్రీతేజ ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పి వైద్యులు చెప్పిన నేపథ్యంలో 35 రోజుల అనంతరం ఎట్టకేలకు అల్లు అర్జున్ అయితే శ్రీతేజ కుటుంబాన్ని శ్రీతేజను పరామర్శించిన అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడతారా, మరి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు? ఇప్పటికే పుష్ప 2 యూనిట్తో పాటుగా అల్లు అర్జున్ వీరంతా కలిసి దిల్ రాజు సమక్షంలోనే వారంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీతేజ కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా వాళ్ళు అందించిన నేపథ్యంలో శ్రీతేజ కుటుంబాన్ని మరోసారి కలిసి అల్లు అర్జున్ ధైర్యం చెప్పనున్నారు. మరి శ్రీతేజ కుటుంబాన్ని కలిసి అల్లు అర్జున్ ఏం చెప్తారు, డాక్టర్లతో ఏం మాట్లాడతారు, శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే అల్లు అర్జున్ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి రాబోతున్నారు. కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న అనంతరం శ్రీతేజను పరామర్శించడం ఆ కుటుంబాన్ని కలిసి వారికి మద్దతు తెలిపే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సాగర్, అయితే ఇన్ని రోజులు అల్లు అర్జున్ మాత్రమే కాదు సినీ ప్రముఖులు కూడా ఒక్కరు కూడా శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రాలేదు. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో అటు దిల్ రాజు కావచ్చు ఇంకా మిగతా ప్రముఖులు కూడా శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారా?
ఎస్ప్రెస్ను మనం చూడొచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ శ్రీతేజని పరామర్శించే విషయంలో అనేక వివాదాలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ప్రభుత్వం కూడా ముందస్తుగానే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషయంలో కాదు, ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మనకు చెప్పిన పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకుంటాం, శ్రీతేజకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, శ్రీతేజ వైద్య ఖర్చులు కూడా పూర్తిగా మేమే భరిస్తామని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా సినీ ఇండస్ట్రీ కావచ్చు, పుష్ప యూనిట్ కావచ్చు, ఇప్పటి వరకు స్పందించకపోవడంతో అనేక విమర్శలు వచ్చాయి. అల్లు అర్జున్ కూడా తన కుటుంబం, తన అభిమాని కుటుంబం అప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, 2 చిన్నారులు తల్లిని కోల్పోయి అనాథలుగా మారడం, శ్రీతేజ గాయాల పాలైనటువంటి శ్రీతేజ ఇంకా కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటాం. ఇవన్నీ పెద్ద ఎత్తున అల్లు అర్జున్కు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ గతంలోనే వద్దామని అనుకున్నా కూడా తాను కొన్ని నిబంధనలు షరతులతో కూడిన బెయిల్ ఉన్న నేపథ్యంలో తాను రాలేకపోతున్నానని వీడియోలు రిలీజ్ చేసి ప్రెస్ మీట్ వేదికగా చెప్పినప్పటికీ ఇటు అంటే ఎందుకంటే ఘటన జరిగిన 2 రోజుల తర్వాత అల్లు అర్జున్ స్పందించడం, వారం రోజుల తర్వాత ఆ ఘటన పైన స్పందించి ఒక వ్యాఖ్యలు చేయడం, తన కుటుంబాన్ని ఆడుకుంటామని, అంటే ఇన్ని రోజుల గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇన్ని రోజులుగా అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు, పుష్ప 2 సెలబ్రేషన్స్ కలెక్షన్స్ వందలాది కోట్లు వస్తున్న నేపథ్యంలో ఒక అభిమాని కుటుంబాన్ని ఆదుకోవడంలో అల్లు అర్జున్ ఎందుకు నిర్లక్ష్యం వహించాడు, ఎందుకు అలసత్వం వహించాడు అనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఇంత లేటుగా 35 రోజుల అనంతరం అల్లు అర్జున్ రావడం అనేది మరిన్ని విమర్శలకు కూడా దారి చేసే అవకాశం ఉంది. కానీ దిల్ రాజు మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున అంటే విమర్శలు వస్తున్న నేపథ్యంలో తను ముందుండి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తను అందరినీ సినీ పెద్దలందరినీ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సినీ ఇండస్ట్రీ ప్రభుత్వానికి వారధిగా ఉంటాం, మేము సత్సంబంధాలు కొనసాగిస్తాం అని చెప్పి మద్దతు తెలిపిన నేపథ్యంలో అప్పటి నుంచి కొంచెం పాజిటివ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. పుష్ప 2 నిర్మాతలు కూడా దీనికి సంబంధించినటువంటి స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మద్దతు తెలపడం, ఇవన్నీ పరిణామాల అనంతరం ఎట్టకేలకు అల్లు అర్జున్ అయితే 35 రోజుల అనంతరం అయితే శ్రీతేజ పరామర్శించనున్నారు, శ్రీతేజ కుటుంబానికి కూడా మద్దతు తెలుపుతున్నారు. దీని అనంతరం కూడా మరి నెటిజన్లు అభిమానులు ఎలా స్పందిస్తారనేది కదా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. సాగర్, అయితే రామ్గోలపేట పోలీసులు అయితే అల్లు అర్జున్ కు షరతులతో కూడిన నోటీసులు ఇవ్వడం జరిగింది. షరతులు ఏ విధంగా విధించారు? ప్రస్తుతం ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ల ఘటనలో అనుకోని ఘటనలు జరిగిన నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన అనంతరం తాము ఇచ్చిన సమయానికి మాత్రమే, తాను చెప్పిన డేట్కి మాత్రమే అల్లు అర్జున్ రావాలి. ఎందుకంటే ఇక్కడ కిమ్స్ ఆసుపత్రి వద్ద, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వద్ద భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్కు కొన్ని నిబంధనలు పెట్టారు, కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు పాటించిన అనంతరమే దానికి సంబంధించిన అల్లు అర్జున్ మేనేజర్ కానీ అల్లు అర్జున్ టీం కానీ ఇటు నార్త్ జోన్లో ఉన్నటువంటి పోలీసులకు, రామ్ గోపాల్పేట్ పోలీసులకు ఒక క్లియర్గా ఎంతమంది వస్తారు, ఏ టైంలో వస్తారు, ఎక్కడ ఎంతసేపు ఉంటారు, ఎప్పుడు బయటికి వెళ్తారు, అన్ని అంశాలను వాళ్ళకి తెలిపిన అనంతరం వాళ్ళు దానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు చేసిన అనంతరమే అల్లు అర్జున్ రావాలి అని చెప్పి నిబంధనలు పెట్టిన నేపథ్యంలో అల్లు అర్జున్కి 2 సార్లు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిగా అల్లు అర్జున్ ఎన్ని గంటలకు రావడం, ఎన్ని గంటలకు వెళ్ళడం అనేది పూర్తిగా అంశాలను కూడా అందులో మెన్షన్ చేసిన పోలీసులు దానికి తగ్గట్టుగానే మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా డీసీపీ నార్త్ జోన్ డీసీపీ కూడా చేరుకున్నారు. దాదాపు ఒక 50 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు రావడంతో పాటుగా ఇటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఎవరిని అనుమతించకుండా ముందు జాగ్రత్తలు చేపట్టి అల్లు అర్జున్ రావడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, శ్రీతేజను పరామర్శించడం, ఆ కుటుంబంతో మాట్లాడడం, మద్దతు తెలపడం, అనంతరం మళ్ళా సేమ్ అదే రూట్లో వెళ్ళిపోవడం విధంగా కూడా ఒక క్లియర్గా భద్రతనైతే పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీసుల నిబంధనల మేరకు ఆయన వచ్చి కలిసి వెళ్ళడం మాత్రమే జరుగుతుంది. ఇంకా ఎలాంటి మళ్ళీ అంటే ఎందుకంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మనం చూసాం
ఆయన అంటే సినిమా చూసిన అనంతరం థియేటర్ బయటకు వచ్చి అభివాదం తెలపడం ఇవన్నీ కొన్ని ఘటనలు జరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్కు కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పోలీసులే వచ్చారు. ఆయన వెహికల్లోనే లోపల నుంచే రావాలి, లోపల నుంచే మళ్ళీ వెళ్ళిపోవాలన్నటువంటి సూచనలు ఇచ్చారు. ఎందుకంటే బయటికి వస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆయన దగ్గరికి వెళ్ళడమా లేదా మళ్ళీ గుంపులుగా వెళ్ళడమా కొన్ని ఉద్రిక్తత పరిస్థితి దారి తీసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అల్లు అర్జున్ రావడం పోవడానికి సంబంధించినటువంటి క్లియర్ భద్రతా చర్యలు, రూట్ మ్యాప్ ని కూడా పోలీసులు సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో కూడా కిమ్స్ ఆసుపత్రిలోని సికింద్రాబాద్ కు అల్లు అర్జున్ చేరుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.